హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యూ టెకీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎర్నింగ్ మెథడ్ ఏంటో క్లియర్గా చూసేద్దాం. సో వచ్చేసి ఎర్నింగ్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా మీరు ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ నుండి మీరు వచ్చేసి తీసుకోవాలో, ఎలా వర్క్ చేయాలి అని చెప్పేసి. ఇక్కడ చూసుకుంటే మీరు క్రియేట్ ఫొటోస్, వెక్టర్ ఇలిస్ట్రేషన్స్, మోకప్స్ ఎక్సెట్రా. వి ఎంబ్రేస్ ఆల్ ద టైప్స్ ఆఫ్ క్రియేటివిటీ, అప్లోడ్ అండ్ మేక్ మనీ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి కింద అప్లోడ్ యువర్ గ్రాఫిక్ రిసోర్సెస్ టు ఫ్రీ పిక్ through our intuitive and easy to use tool, make money per day, download your resources, get as simple as that అని ఇచ్చారు. సో దీంట్లో వర్క్ ఏంటంటే మీరు ఫొటోస్ కానీ, ఇలిస్ట్రేషన్స్ కానీ, వెక్టర్స్ కానీ, మాకప్స్ కానీ ఇలా వచ్చేసి మీరు వాటిని దీంట్లో అప్లోడ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. వీళ్ళ దాంట్లో నుండి ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఇమేజ్ కావాలంటే వాళ్ళు వచ్చేసి వీళ్ళ దాంట్లో నుండి మనీ పే చేసి డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు వాళ్ళకి పేమెంట్ వస్తుంది, మీకు దాంట్లో కమిషన్ వస్తుంది ఇంత అని చెప్పి. పర్ డౌన్లోడ్కి ఇంత అని వీళ్ళు పే చేస్తారు. జస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేసి పెట్టండి, మీరు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే అవకాశం ఇచ్చేసి ఫ్రీ పిక్ కంట్రిబ్యూటర్. ఇక్కడ వచ్చేసి బికమ్ ఏ కంట్రిబ్యూటర్ అని కనిపిస్తుంది కదా, బికమ్ ఏ కంట్రిబ్యూటర్ పైన క్లిక్ చేసేయండి. నేను ఇక్కడ నుండి తీసుకోవాలా పిక్స్, మీరు ఎలా ఎడిట్ చేయాలో కూడా చెప్తాను. మీరు వచ్చేసి డైరెక్ట్గా ఎడిట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి కంటిన్యూ విత్ గూగుల్ పైన క్లిక్ చేసేయండి. మీ అకౌంట్తో లాగిన్ చేసేసుకోండి. మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ చేసేసుకున్నాక మనకి ఇలా డాష్ బోర్డ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ వచ్చింది. ఫ్రీ పిక్ కంట్రిబ్యూటర్ లైసెన్స్ టర్మ్స్ అని ఇచ్చారు. సో ఇది వచ్చేసి 100% జెన్యూన్గా మీకు పే అవుట్ ఇస్తుంది. రిజిస్ట్రేషన్ అండ్ ఇక్కడ వచ్చేసి లైసెన్స్, ఇక్కడ మనం టిక్ మార్క్స్ చేయాల్సి ఉంటుంది. కావాలంటే లైసెన్స్ మొత్తం రీడ్ చేసి ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసాక మీకు నెక్స్ట్ స్టెప్ వస్తుంది, ప్రొఫైల్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ వచ్చేసి పబ్లిక్ ఆథర్ యూజర్ నేమ్ ఇవ్వండి, వెబ్సైట్ ఇవ్వండి, కంట్రీ ఇవ్వండి. వెబ్సైట్ ఏదైనా ఒకటి ఇచ్చేసేయండి ఎగ్జాంపుల్. సో ఇక్కడ వచ్చేసి కంట్రీ ఇచ్చేసేయండి. మీకు ఇక్కడ వెబ్సైట్ ఏమి ఇవ్వాలో అర్థం అవ్వకపోతే వెబ్సైట్ ఏమి ఇస్తారు అని అంటే మీరు ఏదైనా ఒక వెబ్సైట్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినాక కొన్ని వెబ్సైట్స్ వస్తాయి కదా, లాస్ట్ 14th or 15th వెబ్సైట్ తీసుకొని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి వెబ్సైట్ లింక్ వచ్చేసి. అండ్ ఇక్కడ మన కంట్రీ వచ్చేసి ఇండియా ఇచ్చేసేయండి. సో మన కంట్రీ వచ్చేసి ఇండియా ఇచ్చేస్తున్నాను. అండ్ ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి డూ యూ హ్యావ్ ఏ ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో అని అడుగుతున్నారు. ఇది ఉంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. సోషల్ మీడియా లింక్స్, మీకు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు, మ్యాండేటరీ ఏం కాదు. నోటిఫికేషన్స్, చూస్ ఏ లాంగ్వేజ్ అని ఉన్నారు. సేవ్ పైన క్లిక్ చేసేయండి. సేవ్ పైన క్లిక్ చేసేస్తే మీ ప్రొఫైల్ సేవ్ కరెక్ట్లీ ఇక్కడ వస్తుంది, ప్రొఫైల్ సేవ్డ్ కరెక్ట్లీ అని. కంగ్రాచ్యులేషన్స్, యూఆర్ ఆల్మోస్ట్ రెడీ టు స్టార్ట్ అప్లోడింగ్ అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి క్రియేటర్స్ హ్యాండ్ బుక్ ఉంది చూడండి. హ్యాండ్ బుక్ చూసుకుంటే చూసుకోవచ్చు. బిఫోర్ you do that, however, we do suggest that read the creators handbook that contains all the important information regarding our contributor system అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి క్రియేటర్స్ హ్యాండ్ బుక్ పైన క్లిక్ చేసేసి మీరు దాన్ని కొంచెం చదవాల్సి ఉంటుంది. కావాలంటే చదువుకోవచ్చు మీరు. దీనిపైన ఇలా క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే వాళ్ళు ఎలా వాళ్ళ కండిషన్స్ ఉంటాయి కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చి మీకు కనిపిస్తాయి. సో క్లియర్గా చూసేయండి. క్యాన్ వి హెల్ప్ యూ అని చెప్పేసి. స్టెప్స్ టు క్రియేట్ యువర్ అకౌంట్ అని ఇచ్చారు. సెట్టింగ్ అప్ యువర్ కంట్రిబ్యూటర్ అకౌంట్, స్టెప్స్ టు క్రియేట్ యువర్ అకౌంట్ పైన క్లిక్ చేసేసి చూడండి. ఫస్ట్ అప్లోడ్ చూడండి, బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ చూడండి. బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అంటే పేమెంట్. అండ్ ఇక్కడ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా ఇలా ఉంటుంది. ద పేమెంట్ మెథడ్ విల్ బి ద ఓన్లీ ఇన్ఫర్మేషన్ దట్ యూ కెన్ అప్డేట్ ఎట్ ద టైమ్. యూ నీడ్ టు చూస్ బిట్వీన్ పేపాల్ అండ్ పయోనియర్ అండ్ మేక్ షూర్ దట్ ద అకౌంట్ ఈస్ కరెక్ట్ అండ్ ఎన్ష్యూర్ ద పేమెంట్ ఈస్ ప్రాసెస్డ్ కరెక్ట్లీ అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మీరు బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫుల్ నేమ్, ఐడి నెంబర్, అడ్రస్. ఐడి నెంబర్ అంటే మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది ఐడి నెంబర్, నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇచ్చేసి సేవ్ చేంజెస్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు క్లియర్గా చూపించారు ఎలా చేయాలి అని చెప్పేసి. అండ్ మనం వచ్చేసి ఇప్పుడు అప్లోడ్ దాంట్లోకి వెళ్ళిపోదాం. మీరు చూసేసుకోండి క్లియర్గా వచ్చేసి క్రియేటర్స్ హ్యాండ్ బుక్ అనేది. and how to upload your ID document, how to upload your residence certificate, personal identification requirements, uploading process, payment process, technical support and troubleshooting, referral program కూడా ఉంది. రిఫర్ చేసుకుంటూ కూడా దీంట్లో మనీ ఎర్న్ చేయొచ్చు. స్టార్ట్ అప్లోడింగ్ పైన క్లిక్ చేసేయండి. వెల్కమ్ టు ద కంట్రిబ్యూటర్స్ ప్యానల్. let us guide through the different sections of the panel to help you make your first upload quick easy అని ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి గైడ్ చేస్తారు వీళ్ళు.
సో ఇది వచ్చేసి మీరు ఎలా పెట్టుకుంటారు అంటే డెస్క్టాప్ సైడ్లో పెట్టుకోండి. అప్పుడే మీకు ఇక్కడ స్టార్ట్ ఆన్ బోర్డింగ్ కనిపిస్తుంది. స్టార్ట్ ఆన్ బోర్డింగ్ పైన క్లిక్ చేసేస్తే ఇక్కడ వచ్చేసి 6 ప్రొఫైల్స్ వ్యాలిడేట్ యువర్ ప్రొఫైల్ అని ఇచ్చారు. 1/6 అనేసి 6 స్టెప్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మీరు. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ నౌ దట్ యూ ఆర్ హియర్ లెట్స్ మేక్ ద మోస్ట్ ఆఫ్ అవర్ టైమ్ టుగెదర్ యూ ఆర్ 1 step away for becoming a free pick contributor and converting your resources into earnings. This is what you have to do next అని ఇచ్చారు. అప్లోడ్ చేయండి. అప్లోడ్ అండ్ సెండ్ యువర్ బెస్ట్ రిసోర్సెస్ అని ఇచ్చారు. అప్లోడ్ అండ్ సెండ్ యువర్ బెస్ట్ రిసోర్సెస్ క్వాలిటీస్ మస్ట్ లెస్ సీ హౌ అమేజింగ్ యూ ఆర్ అని ఇచ్చారు. వీ బిలీవ్ ఇన్ సెకండ్ ఛాన్సెస్ సో యువర్ 2 attempts టు షో యువర్ ట్రూ పొటెన్షియల్ అని ఇచ్చారు. 2 attempts ఉంటాయి. ఒక అటెంప్ట్లో మీకు వచ్చేసి ఫెయిల్యూర్ అయినా సెకండ్ అటెంప్ట్లో కూడా మళ్ళీ పిక్ అప్లోడ్ చేయొచ్చు. టు మేక్ ష్యూర్ యువర్ రిసోర్సెస్ యాక్సెప్టెడ్ రీడ్ ఫస్ట్ యువర్ గైడ్లైన్స్ అని ఇచ్చారు. గైడ్లైన్స్ చదివేసేయండి క్లియర్గా. అండ్ ఇక్కడ వచ్చేసి అప్లోడ్ అని కనిపిస్తుంది కదా, అప్లోడ్ పైన క్లిక్ చేసేస్తే మీకు వచ్చేసి అప్లోడ్ అయిపోతుంది. సో అప్లోడ్ పైన క్లిక్ చేసేస్తే మీకు ఇలా వస్తుంది. వెక్టర్స్, పిఎస్డి, ఫొటోస్ అని చెప్పేసి ఇక్కడ ఎంత క్వాలిటీ కావాలో వాళ్ళకి ఇచ్చారు. 0.5 MB నుండి 80 MB వరకు. డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ ఇక్కడ వచ్చేసి బ్రౌజ్ పైన క్లిక్ చేసేస్తే మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసాక ఇక్కడ చూడండి పర్ఫార్మెన్స్ ఓవర్ వ్యూ ఉంటుంది. ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ ఎంత వస్తాయి మీకు ఇక్కడ ఉంటుంది. డౌన్లోడ్స్ ఎంతమంది ఈ మంత్లో డౌన్లోడ్ చేసుకున్నారో, లాస్ట్ మంత్ ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో మీ ఇమేజ్ని వచ్చేసి ఇక్కడ ఉంటుంది. లైక్స్ ఇక్కడ ఉంటాయి, ఫైల్స్ ఇక్కడ ఉంటాయి, పబ్లిష్డ్ ఫైల్స్ ఉంటాయి. మోస్ట్ డౌన్లోడ్ ఇన్ ద లాస్ట్ మంత్ ఇక్కడ ఉంటుంది. చూడండి మోస్ట్ డౌన్లోడెడ్ చూసేసుకుంటే మీరు చూడొచ్చు. ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా అప్లోడ్ చేసేస్తున్నారు. ఇలా మీరు కూడా అప్లోడ్ చేయొచ్చు. కంటెంట్ సజెషన్స్ ఇచ్చారు. ఉమెన్స్ డే, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే, హోలీ, మ్యారిస్టర్, ఎవ్రీథింగ్ మీకు కావాలి అని అనుకుంటే మీరు ఇలాంటి యాప్ యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. ఇవన్నీ చేయడానికి ఉమెన్స్ డే అప్పుడు చాలా వరకు ఉమెన్స్ డే పిక్స్ వెతుకుతారు కదా, ఉమెన్స్ డే స్టేటస్ పెట్టుకోవడానికి కానీ, ఇన్స్టాలో స్టోరీ పెట్టుకోవడానికి కానీ. సో మీరు దాన్ని క్రియేట్ చేసేసి ఫ్రీ పిక్ కంట్రిబ్యూటర్లో మీరు వచ్చేసి అప్లోడ్ చేసేయండి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే మీకు వచ్చేసి పేమెంట్ వస్తుంది. సో ఇలా ఉంటుంది వర్క్ వచ్చేసి చాలా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బెస్ట్ టేస్టీ ఫుడ్, కంపైన్డ్ అసెట్స్, టాప్ కంట్రిబ్యూటర్, మోడల్ పేపర్, ప్రాపర్టీ రిలీజ్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి. మీరు ఇంకా కావాలంటే చూడొచ్చు. ఇప్పుడు మెయిన్ పాయింట్, అసలు పిక్స్ ఎక్కడ నుండి తీసుకోవాలి, మనం ఎలా అప్లోడ్ చేయాలి, నాకు ఏం రాదు నేను ఎలా చేయాలి అని అంటే క్యాన్వా ఉంది కదా, క్యాన్వా లేదా పిక్స్ ఆర్ట్ మనకు వచ్చేసి మొబైల్లో చేసేసుకోవచ్చు ఎడిటింగ్. క్యాన్వా అంటే మనకి ఇప్పుడు వచ్చేసి ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి. క్యాన్వా లేదా పిక్స్ ఆర్ట్ డౌన్లోడ్ చేసేసుకొని ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ ఏంటో చూసుకొని దాని గురించి పిక్స్ అప్లోడ్ చేయండి. ఇప్పుడు మొన్న వచ్చేసి న్యూ ఇయర్ అయిపోయింది. న్యూ ఇయర్కి వచ్చేసి ఎవరైనా ఎడిట్ చేసిన పిక్స్ని వీళ్ళు వచ్చేసి స్టోరీ పెట్టుకోవడం అలా జరుగుతుందన్నమాట. అండ్ వచ్చేసి ఆ పిక్స్ని వీళ్ళు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు వచ్చేసి కమిషన్ వస్తుంది. ఆ పిక్స్ని మీరు క్యాన్వాలో కానీ పిక్సార్ట్లో కానీ డిఫరెంట్ టెంప్లెట్స్ తీసుకొని మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు. చాలా చాలా ఈజీగా ఉంటుంది క్రియేట్ చేయడం. ఒకసారి క్రియేట్ చేసి చూడండి మీకు అదే వస్తుంది మళ్ళీ. అండ్ వచ్చేసి వెక్టర్స్, ఇలిస్ట్రేషన్స్ కూడా మీరు ఈజీగా క్రియేట్ చేసేసుకోవచ్చు. ఎక్కడి నుండి తీసుకోవాలి వెక్టర్స్, ఇలిస్ట్రేషన్స్ అంటే మీరేం పిక్స్ క్రియేట్ చేయని అవసరం లేదు, నేను చెప్తాను. ఒక సైట్ వచ్చేసి pixels.com నుండి మీరు వచ్చేసి ఫ్రీగా ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. pixels.comలో ఇలా చాలా ఇమేజెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఒక హార్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, హార్స్ పైన క్లిక్ చేసేయండి. ఇలా హార్స్ పైన క్లిక్ చేసేసి ఈ ఇమేజ్ని ఫ్రీ డౌన్లోడ్ అయితే వచ్చేసి మీరు ఎక్కడ దీన్ని యూజ్ చేసినా కానీ మీకు వచ్చేసి ఎలాంటి ప్లాగరిజం ఉండదు. ఈ పిక్ని ఇలా డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ పెట్టకండి. దీన్ని వచ్చేసి పెన్సిల్ స్కెచ్లా కానీ లేదంటే ఇంకా వేరేలా కానీ ఈ పిక్ని ఎడిట్ చేయండి. ఫోటో ఎడిటర్స్, ఇప్పుడు పిక్సార్ట్ కూడా ఒక ఫోటో ఎడిటర్, క్యాన్వాలో కూడా ఫోటో ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా వచ్చేసి చాలా యాప్స్ ఉంటాయి ఫోటో ఎడిటర్ యాప్స్లో వచ్చేసి అప్లోడ్ చేసేసి పిక్ని డిఫరెంట్గా కన్వర్ట్ చేయండి. మీరు ఎలా కన్వర్ట్ చేస్తారో అది మీ ఇష్టం వచ్చినట్టు పిక్ని చేసేయండి. కొంచెం ఇట్లా డ్రాయింగ్ లాగా ఉండేటట్టు కానీ మీ ఇష్టం, ఎంత మీకు ఎలా అనిపిస్తే అలా, ఎంత మంచిగా అనిపిస్తే అలా క్రియేట్ చేసేసుకోండి. పిక్ని వచ్చేసి పెన్సిల్ స్కెచ్ చాలా ఉంటాయి ఎడిట్ చేయడానికి. ఫోటో ఎడిటర్సే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి. ఫోటో ఎడిటర్స్ డౌన్లోడ్ చేసుకొని ఈ పిక్ని డౌన్లోడ్ చేసేసుకొని చేయండి. ఇక్కడ ఇది కానీ ఇలా వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇలా చేంజ్ అవుతుంది. వచ్చేసి మీకు ఎఫెక్ట్స్ ఉంటాయి, దాంట్లో ఎఫెక్ట్స్ చేంజ్ చేసినా కానీ మీరు డైరెక్ట్గా ఫ్రీ పిక్లో అప్లోడ్ చేయొచ్చు.
ఇలా వచ్చేసి పిక్స్ మాత్రం పిక్సెల్స్ నుండి తీసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి ఇదొక బెనిఫిట్, పిక్సెల్స్ నుండి తీసుకొని ఆ పిక్ని మీరు ఎడిట్ చేయండి, క్యాన్వా యూస్ చేయండి, పిక్సార్ట్ యూస్ చేయండి, ఇంకా వేరే వేరే యాప్స్ యూస్ చేస్తా అంటే మీ ఇష్టం, ఫోటోషాప్ కానీ అవన్నీ యూస్ చేసేసి పిక్స్ని డిఫరెంట్ ఎఫెక్ట్స్ చేసేసి దాన్ని మళ్ళీ ఫ్రీ పిక్లో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే ఎవరికైనా నచ్చితే వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు వచ్చేసి కమిషన్ వస్తుంది. సింపుల్ వర్క్ అండ్ ప్యాసివ్గా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఒక పిక్ అప్లోడ్ చేశారనుకోండి, ఒక పిక్ని వచ్చేసి 10 మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, 10 మెంబర్స్ పేమెంట్ వస్తుంది మీకు. అదే పిక్ని 100 మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారనుకుంటే 100 మెంబర్స్ పేమెంట్ వస్తుంది. సో ఇది వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి రిఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. రిఫరల్ ప్రోగ్రామ్కి మీరు సబ్మిట్ రిక్వెస్ట్ అని వస్తుంది, సబ్మిట్ రిక్వెస్ట్ కూడా చేసేసుకోవచ్చు. రిఫరల్ ప్రోగ్రామ్ కూడా చేయొచ్చు. దీంట్లో నుండి రిఫర్ చేసుకుంటూ కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. చాలా ఈజీ వర్క్ ఇది వచ్చేసి. పిక్స్ అప్లోడ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకునే అవకాశం అస్సలు మిస్ చేసుకోకండి. ఈ ఫ్రీ పిక్ కంట్రిబ్యూటర్ని ఎలా ఓపెన్ చేయాలో ఇప్పుడు చూపిస్తా. ఇలా గూగుల్లో మీరు వచ్చేసి ఫ్రీ పిక్ అని సెర్చ్ చేయండి. ఫ్రీ పిక్ అని సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ వచ్చేసి పైన freepic.com అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏం టచ్ చేయకండి. ఇది మనం డౌన్లోడ్ చేసుకోవడానికి, ఎవరైనా వచ్చి చూస్తే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడానికి. మనం పెట్టిన ఇమేజెస్ కూడా ఇలాగే కనిపిస్తాయి, ఇక్కడ ఇలా కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి ఏం టచ్ చేయకుండా ఇక్కడ వస్తే 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ చూడండి సెల్ కంటెంట్ అని కనిపిస్తుంది కదా, సెల్ కంటెంట్ పైన క్లిక్ చేసేయండి. సెల్ కంటెంట్ పైన క్లిక్ చేసేయగానే మీకు కంట్రిబ్యూటర్, ఫ్రీ పిక్ కంట్రిబ్యూటర్ అని ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ బికమ్ ఏ కంట్రిబ్యూటర్ పైన క్లిక్ చేసేసి కంట్రిబ్యూటర్ అయిపోయి మీరు వచ్చేసి పిక్స్ అప్లోడ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకునే అవకాశం అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఇష్టం ఉన్నట్టు ఎడిట్ చేయండి, పిక్స్ దీంట్లో అప్లోడ్ చేయండి, మనీ ఎర్న్ చేయండి. చాలా ఈజీ వర్క్. మీరు వచ్చేసి జస్ట్ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మీరేం క్రియేట్ చేయని అవసరం లేదు. మీరు క్రియేట్ చేయాలి అని అంటే ఇప్పుడు వచ్చేసి మదర్స్ డే కానీ ఫాదర్స్ డే కానీ వచ్చినప్పుడు ఏదైనా టెంప్లెట్స్ యూజ్ చేసి వాటిని క్రియేట్ చేసి దీంట్లో అప్లోడ్ చేయండి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు వచ్చేసి కమిషన్ వస్తుంది. అది క్రియేట్ చేయడం. అండ్ ఇది వచ్చేసి ఎఫెక్ట్స్ పెట్టండి, పిక్సెల్స్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇమేజెస్ని. సో చాలా ఈజీ వర్క్ ఇది వచ్చేసి. కంప్లీట్గా మొబైల్లో చేసేసుకోవచ్చు. వర్క్ ఎవరైనా చేయొచ్చు, ఎవరికైనా పేమెంట్ వస్తుంది. అండ్ 100% జెన్యూన్గా పేఅవుట్ తీసుకోవచ్చు మీరు. అండ్ జెన్యూన్ వర్క్ చక్కగా వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోండి. చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్. ఈ వీడియో కింద ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ వచ్చేసి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.